వస్తుందిలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అందక భవన నిర్మాణ కార్మికులు కానీ పేద ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అధికారికి వస్తేనే ఉచిత ఇసుకను అందిస్తామని చెప్పని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వ అధికారులకు 100 రోజులైతే ఈ ఉచిత ఇసుక అమలు రాలేదు. పేరుకు మాత్రం ఉచిత ఇసుక ప్రకటించారు. ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఇసుక టిప్పర్ వచ్చేసి 22,000 అమ్ముతూ ఉన్నారు. ట్రాక్టర్లు వచ్చేసి 8,000 అమ్ముతున్నారు. కానీ ఇంత గతంలో వచ్చేసి 3,000, 10,000 మాత్రమే వచ్చేటి. ఈ రోజు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఎక్కడో సానిపై బీపీ హాస్పిటల్ కడ క్వారీ పెట్టారు. అక్కడ పెడితే చాలా దూరం అవుతుంది. క్వారీలన్నీ కూడా అందుబాటులోకి పెట్టాలి. అన్ని క్వారీలు ఓపెన్ చేయాలని కోరుతున్నాం. ఈ రోజు టంగుటూరు గాని, గుంటూరు గాని, వెస్తపల్లి గాని, నారాయణెల్లూరు గాని, కనగలూరు గాని, నందలూరు గాని ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ రీచ్లన్నీ కూడా ఓపెన్ చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ విపరీతంగా పెంచేశారు. 375 రూపాయలతో ఈ రోజు టన్నుకని చెప్పని కొలిచారు. ఉచితంగా ఇచ్చేదాన్ని ఇంత డబ్బు పెట్టి కొనాలా? ప్రకృతిలో ఉచితంగా వచ్చేటువంటి ఇసుకని ఈ రోజు వ్యాపారం చేస్తున్నారు. గత ప్రభుత్వం దోపిడీ చేసింది, ఇసుక కుంభకోణాలు బలపడింది. ఈ ప్రభుత్వంలో ఇక్కడ కార్యకర్తలు కూడా ఆ విధంగా కుంభకోణాలు చేసి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ పేదలకు అందుబాటులో లేకుంటున్నారు. అందుకనే మేము చెప్తున్నాం, ఈ రోజు వెంటనే లారీలను నిషేధించాలి. లారీలు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు పోతూ ఉన్నాయి. దానికోసం ఇక్కడ డిమాండ్ జరిగింది. ఈ రోజు బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి, బిల్డింగ్ వర్క్ పనులు లేకుండా పోయినాయి. కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైల్వే కోర్టులో ధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ పాలసీలో ఈ రోజు జీఎస్టీ ఇవన్నీ ఎత్తేసేయాలని, ఇవన్నీ ఎత్తేసి 370 రూపాయలు అనేది ప్రభుత్వం కిందికి పోతుంది. దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఇసుక ఉచితంగా తీసుకుపోయేదానికి అవకాశం కల్పించాలని, ఉపాధి హామీ కూలీలతో ఎత్తించాలని, మిషన్తో కాకుండా ఉపాధి కూలీలతో ట్రాక్టర్లకు, ఎద్దుల బండ్లకు అవకాశం కల్పించి ఇవ్వాలని చెప్పని సిపిఎం గా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరు అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం.